ప్రతిపక్షం ఎవరు ఏర్పాటు చేయాలి అప్పుడు? అప్పుడు వీళ్ళందరినీ కలిపి బీజేపీని ఏర్పాటు బీజేపీనే చేపిస్తా. ఏముంది అప్పుడు దాంట్లో? ఎన్డీఏ కూటమిలోంచి బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ తృతీయ పక్షంలో ఎలా ఏర్పాటు చేయాలి? లేని వాళ్ళని ఇప్పుడు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఆ గ్రూప్ లో ఉంది, లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఏఐఏడిఎంకే, వీళ్ళందరినీ కలిపి మీరందరూ ఒక కూటమిగా ఉండండి అయ్యా అని చెప్పి చేయొచ్చు కదా. రాజకీయం ఎప్పుడు స్థిరంగా ఉండదు, రేపటి ఎలక్షన్స్ ఎట్లా ఉండదు అనేది చెప్పలేము. ఇంకా 5 ఏళ్ల తర్వాత కదా రాజెవరో రెడ్డి ఎవరో చెప్పలేము. ప్రస్తుతానికైతే ఏంటంటే ఐఎన్డీఏ కూటమి ఇప్పుడైతే బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా 100 సీట్లు దాటే ప్రతిపక్షం బీజేపీకి పోటీకి లేకపోవడం అనేది ఇక్కడ అంశం. ఆ బలం పెంచుకోవడానికి మళ్ళీ అధికారంలో రావడానికి నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఉపయోగపడరా? ఇప్పుడేం ఉండదు అంటున్నా. నవీన్ పట్నాయక్ కి కాంగ్రెస్ కి అక్కడ ఎదురుబోదురు కదా. అదే అవును. నవీన్ పట్నాయక్ కి కాంగ్రెస్ కే సుదీర్ఘ గొడవ. బీజేడీ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. అక్కడ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఆక్యుపై చేసేసుకున్నాక ఈయన ఇంకా కాంగ్రెస్ ఎందుకు నెత్తిన పెట్టుకుంటాడు? ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీజేపీ జనతా దళ్ అంతే. కాంగ్రెస్ అక్కడ ఇది అయిపోయింది. అందులో నవీన్ పట్నాయక్ అసలు కాంగ్రెస్ దగ్గరికి రానిడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ థర్డ్కి వెళ్ళిపోయింది. అంటే అసెంబ్లీలోనేమో సెకండ్ ప్లేస్ నవీన్ పట్నాయక్, పార్లమెంట్ లో 0, కాంగ్రెస్ అక్కడ ఒక సీట్ సాధించి, కాబట్టి అక్కడ సమస్య అన్నమాట. అవును. అంటే ఇప్పుడు ఆప్ కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకమైన అదే కూటమిలో కలిసింది. ఒకప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలని ఆప్ కైవసం చేసుకుంది.